2019 ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకపోవడం టీడీపీకి అడ్వాంటేజే అని ప్రముఖ సర్వే స్పెషలిస్టు లగడపాటి రాజగోపాల్ విశ్లేషణ చేసినట్టుగా సమాచారం అందుతోంది. టీడీపీకి కొన్ని దశాబ్దాలుగా పొత్తుల వల్ల లాభం కంటే బాగా నష్టం జరిగిందని ఆయన లెక్కలతో సహా వివరించినట్టు సమాచారం ఉంది. ఏ పొత్తు లేకుండా ఈసారి గతంలో కంటే అత్యధిక స్థానాల్లో ఒంటరి పోరులో టీడీపీ గెలవబోతోందని ఆయన అంచనా వేశారని అంటున్నారు. అందుకు ఆయన కొన్ని పాత గణాంకాలను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారట. 2009లో మహాకూటమి కట్ట తెరాసకి 40 సీట్లు ఇస్తే వాళ్ళు 10 గెలిచారు. అదే టీడీపీ పోటీ చేసి ఉంటే ఈజీగా 300 గెలిచేది. 2014లో బీజేపీతో పొత్తులో 12 సీట్లు ఇస్తే గెలిచింది 4. పుణ్యానికి అవి వైకాపాకి హారతి పళ్ళంలో పెట్టి అప్పగించినట్టయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎవరో ఒకరికి సీట్లు ఇవ్వడం, వాళ్ళు ఓడిపోవడం, టీడీపీ లోకల్ లీడర్స్ అవకాశాలు కోల్పోతూ వచ్చారు. పైగా ఆసక్తికర కామెంట్లు ఒకటి అపోజిషన్ నుంచి వస్తూ ఉంటాయి. ఏంటంటే టీడీపీ ఒంటరిగా గెలవలేదు అని. ఇప్పుడు ఎప్పుడూ ఏ పెంట ఉండకుండా టీడీపీ సింగిల్గా పోటీ చేసింది. పొత్తులో ఉన్నప్పుడు 2014లో 101 సీట్లు గెలిస్తే ఈసారి 120కి తగ్గవని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మా వల్లే టీడీపీ గెలిచిందని అంటాడు. బీజేపీ వాళ్ళు మోడీ బొమ్మ పెట్టుకోవడం వల్లే బాబు అధికారంలోకి వచ్చాడని అంటారు. ఏ పొత్తులు లేకుండా బాబుకు పోటీ చేసి దమ్ములు లేవని జగన్, కేసీఆర్ అంటున్నారు. నంద్యాలలో ఏ పొత్తు లేకుండా టీడీపీ ఏకపక్షంగా గెలిచింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకపోతే వైకాపాకి గుండు సున్నా అయ్యేది. బీజేపీ పోటీ చేసిన వార్డుల్లో వైకాపా గెలిచింది. ఓ టీవీ ఛానల్ ఏపీ ఎన్నికల పోరుపై చర్చా కార్యక్రమం పెట్టింది. అందులో హార్డ్ కోర్ తెలంగాణ మేధావి ఒకరు ఏపీ ఎలక్షన్స్ విశ్లేషిస్తూ హనుమంతుడికి తన బలం తనకు తెలియదంటారు. ఇంకా పొత్తులతోనే తప్ప సింగిల్గా ఫైట్ చేయకపోవడంతో టీడీపీ తన బలం తాను గుర్తించలేనట్టుంది. ఇప్పటిదాకా ఏ ఎన్నికల్లో నువ్వు గమనించినటువంటి అనుకూల వాతావరణం టీడీపీకి ఇప్పుడు కనిపిస్తోంది. ఎన్నికలు అయ్యేదాకా పోటీ ఉంటుంది. కానీ ఈసారి అలా కాదు. టీడీపీకి అనుకూల వాతావరణం కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఊరూరా సిమెంట్ రోడ్లు, ట్యాంకర్లు, కుళాయిలు, జలధార, అన్నా క్యాంటీన్లు అంటూ బాబు ముద్ర కనిపిస్తోంది. సంక్షేమంలో బాబే కనిపిస్తున్నాడు. ఇక ఎవరితో పొత్తున్నా లేకున్నా గెలిచేది బాబే అనేటువంటిది ఆయన చెప్పిన మాట.